మనం జీవితంలో తెలుసో తెలియకో చేసిన పాపాలు పోవాలని దేవుడి దగ్గరికి వెళ్తాం, కానీ ఆ దేవుడి దగ్గరే పాపం చేస్తాని ధైర్యం చేయడం అనేటటువంటిది సిగ్గుచేట అనాలేమో. తిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా 100 గ్రాముల బంగారు బిస్కెట్ని ట్రాలీలోంచి చోరీ చేస్తున్నట్టు నీలిశెట్టి పెంచలయ్య తాజాగా దొరకడం అన్నట్టు. శ్రీవారి పరకామణిలో పొరుగు సేవల ఉద్యోగి అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతిపాటం చూపించే ట్రాలీలో బంగారు బిస్కెట్ దాచి చోరీ చేస్తుండగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు దొరికిపోయాడు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ విజయ్ కుమార్ ఆదివారం తెలిపిన లెక్కల ప్రకారం తిరుపతిలోని కొర్లగుంట మారుతినగర్కి చెందిన నీలిశెట్టి పెంచలయ్య తిరుపతిలోని యూనియన్ బ్యాంక్ తరపున తిరుమల తిరుపతి దేవస్థానం పొరుగు సేవల ఉద్యోగం పనిచేస్తున్నాడు. పరకామణిలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశాన్ని తీసుకెళ్లే పని చేస్తుంటాడు. శనివారం పరకామణి భవనంలోని మొదటి అంతస్తు నుంచి పై అంతస్తుకు ట్రాలీలో వస్తువులను తీసుకెళ్లే సమయంలో బంగారు వస్తువులు ఉన్న ట్రే దగ్గరికి వెళ్ళాడు. అనుమానం వచ్చిన విజిలెన్స్ సిబ్బంది ట్రాలీని తనిఖీ చేస్తే కన్నంలో దాచిన 100 గ్రాముల బిస్కెట్ గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలించి చోరీ అని నిర్ధారించుకున్నాక పోలీసులకు అప్పగించారు. ఈ పనిలో నిందితుడికి ఎవరైనా సహకరించారా, ఎప్పటి నుంచి అలా దొంగతనాలకు పాల్పడుతున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. తిరుమల బాలాజీనగర్లోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో మరోవైపు 2 హుండీలను దుండగులు చోరీ చేశారు. ఆలయాన్ని శనివారం రాత్రి మూసేసిన తర్వాత స్థానికులు ఆదివారం ఉదయం తెరిచి చూస్తే హుండీలు చోరీకి గురైనట్టు గుర్తించారు. వాటిని సమీపంలోని కమ్యూనిటీ భవనంలోకి తీసుకెళ్లి కానుకలను దొంగిలించి హుండీలను అక్కడే వదిలేశారు. సమాచారం అందుకుని తిరుమల 2 టౌన్ పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. సుమారు 50,000 వరకు నగదు ఉండొచ్చని. ఇది ఈ తిరుమల చరిత్రలో ఇదొక దారుణం. తిరుమలలో ఇది తిరుపతిలో కాదు జరిగింది. తిరుమల బాలాజీ నగర్లోని వినాయక స్వామి ఆలయంలోని హుండీలను చోరీ చేయడం అన్నటువంటిది.